పలమనేరు దశ మారనుందా? మోడల్ మార్కెట్ ఏర్పాటుకు పడ్డ తొలి అడుగు. 33 ఎకరాల స్థలాన్ని ఎమ్మెల్యేతో కలిసి పరిశీలించారు ఉన్నతాధికారులు. ఇక్కడి అవసరాలకు అనుగుణంగా కోయంబేడు తరహాలో ప్రభుత్వ మార్కెట్ స్థల వినియోగానికి నిర్ణయం. రైతులు, వ్యాపారులతో పాటు ప్రజల అభిప్రాయాలు సేకరించాలన్న ఎమ్మెల్యే అమర్. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గం పలమనేరు ఇంటిగ్రేటెడ్ వ్యవసాయ మార్కెట్ యార్డు ఏర్పాటుకు తొలి అడుగు పడింది. వ్యవసాయ మార్కెటింగ్ శాఖ, గుంటూరుకు చెందిన డిలైట్ కన్సల్టెన్సీ టీం సభ్యులు, ఉన్నతాధికారులు మంగళవారం స్థానిక ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డిని కలిసి క్యాటిల్ ఫామ్ వద్ద ఉన్న 33 ఎకరాల స్థలాన్ని పరిశీలించారు. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న మార్కెట్ స్థలాన్ని సైతం అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. ప్రజలకు, రైతులకు, వ్యాపారస్తులకు మేలు జరిగేలాగా అధికారులు కృషి చేయాల్సిందిగా ఎమ్మెల్యే హితవు పలికారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ శాఖ ఏడీ పరమేశ్వరన్, హార్టికల్చర్ ఏడీ కోటేశ్వరరావు, హార్టికల్చర్ ఆఫీసర్ మౌనిక, డిఈఈ వినోద్ కుమార్, గంగవరం తహసీల్దార్ రేఖారెడ్డి, సర్వేయర్ రవికుమార్, ఏఎంసీ సెక్రటరీ సంజీవ్ కుమార్, గుంటూరు డిలైట్ కన్సల్టెన్సీ టీం సభ్యులు రాఘవేంద్ర, వివేక్లతో పాటు మార్కెటింగ్ కమిటీ చైర్మన్ రాజన్న, సింగిల్ విండో చైర్మన్ వెంకటమున్ రెడ్డి, డైరెక్టర్ నదీంలతో పాటు పలువురు అధికారులు మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు. జీడిమాకల్పల్లి రోడ్డు మనం ఇట్లా ఉన్నామా? కరెక్ట్. అంటే ఈ రైట్ సైడ్ లో ఉండేది ఈ స్కూల్, ఇది లెఫ్ట్ లో కూడా వస్తుంది కదా మనకు. ఇది రాదా బ్లాక్? అది కూడా ఇచ్చేసి అది కూడా మన బాగుంటుంది సార్. అది కూడా మనకి ఇచ్చేస్తే బాగుంటుంది సార్. ఎందుకంటే ఇక్కడ నుంచి కంటిన్యూగా మన టైంలో వస్తుంది. ఎందుకు వస్తుంది? రోడ్ పక్కనే ఉండే మనకేముంది, మనకేం ఇబ్బంది ఏంటున్నా? మనకేమి ఇబ్బంది ఏం లేదు సార్. ఏమంటారంటే ఇక్కడ మనకే ఇచ్చేస్తే బాగుంటుంది. దానివల్ల లాభం ఏమి అంటే అలా ఇక్కడ ఆల్రెడీ అది డిస్ప్యూట్ ఉంది సార్. అది తీసేసి తీసుకునేది మన డిస్ప్యూట్ దీంట్లో డిస్ప్యూట్ లేని దాంట్లో 33 ఎకరాలు కరెక్ట్ చేసి ఇవ్వండి. ఇదంతా ఎక్స్ట్రా పెరిగింది. డిస్ప్యూట్ మనకు లేదు. ఈ లైవ్ స్టాక్ యూనిట్ మాత్రం అయిపోయిన తర్వాత కూడా, ఆర్డర్ అయిపోయిన తర్వాత వెబ్లైన్లో చేర్చేదానికి మళ్ళీ అది పెద్ద పంచాయతీ సాఫ్ట్వేర్ యాక్సెప్ట్ చేయాలి. కొత్త సర్వే నెంబర్లు ఇవ్వడానికి సాఫ్ట్వేర్ లేదు ఈ రాష్ట్రంలో. మళ్ళీ సాఫ్ట్వేర్ డెవలప్ చేసి ఆ సాఫ్ట్వేర్ని పెట్టి, ఆ సాఫ్ట్వేర్లో మళ్ళీ ఇవన్నీ పెట్టి వెబ్లైన్లో తీసింది. అందుకు 1.5 year పెట్టింది. తీసేసి సబ్ డివిజన్ సపరేట్గా చేసుకున్నాం కదా, సబ్ డివిజన్ దాని ప్రకారం చేసుకొని దాన్ని రిజిస్టర్ చేసుకోండి సరిపోతుంది. కాదమ్మా, ఎందుకు రాదు? సబ్ డివిజన్ చేయించినోడు నేను, ఎవరికి ఏం తెలుసు? సబ్ డివిజన్ చేయించినోడు నేను, డైరెక్టర్ ఆఫ్ ల్యాండ్ అండ్ రికార్డ్స్ మాట్లాడినోడు నేను, ఇంచి కంటిన్యూగా ఫాలో అప్ చేసిన. నాకు తెలియదు ఇంచేం జరిగింది. నీకు తెలుసుకోండి ఫస్ట్, మీరు ఆఫీసర్ ఆయన తెలవాలి కదా. నీకు తెలియదు సెక్రటరీ కన్నా చెప్పు. మీరు ఎంతసేపు ఇక్కడ ఉండేదాన్ని అవాయిడ్ చేసి ఇది తీసుకుందామని అనుకుంటా ఉన్నారు 33 ఎకరాలకి. అయితే ఇది కాకన్నానే ఇది మాత్రమే 33 ఎకరాలు. ఈ పార్ట్ ఇది కూడా తీసేస్తే 33 ఇది కూడా తీసేస్తే ఏం కన్సర్న్ పడే పనిలే. మన 33 ఎకరాల్లోకి ఎవడు రాడు, వాళ్ళు కూడా మధ్యలోనే ఉండి మనకు ఉపయోగపడతారు. ఇప్పుడు ఆవులకి ఇవులకి ఏదైనా కావాలంటే చూస్తారు పక్కనే. వాళ్ళు ఇంటి నుంచి ధర్మేస్తే మళ్ళీ వాళ్ళకి చూసేదానికి పట్టకరావాలి. ఏమన్నా ట్రైనింగ్ సెంటర్ కాబట్టి మనకు కూడా ఈజీగా ఉంటుంది. అగ్రికల్చర్ మార్కెట్ మనం మీటింగ్లో పెట్టుకోవాలన్నా కూడా ఫార్మర్స్కి ఏదైనా మీ ట్రైనింగ్ చేయాలన్నా కూడా దాంట్లో యూజ్ చేసుకోవాలి. దీనివల్ల నష్టమే లేదు. నీ క్లారిటీ ఉంటే సార్ నాకు అట్లా ఓకే. కన్వర్షన్ చేస్తాం.
ఎట్లుంది ఇప్పుడు చింతపండు? 90 నుంచి 110 వరకు ఉంది ఏసీ. కొత్తది 120, 125. బుట్లు బాగానే ఉంది. రాలిపోయాడు వీళ్ళేం పనిడా ఊర్లో జనాలకు అనుకూలంగా ఏది బెటర్ ఆప్షన్ ఉంటే దానికి పోదాం. రెడీనా? ముందరకు రా, అన్నతో మాట్లాడుతురా. అద్భుతంగా జయలలిత పీరియడ్లో చాలా బాగా కట్టారు. చూసినారా అది మనం అక్కడ పోయేదానికి ఆ మాదిరి కడితే ఆడ బాగుంటుంది. డిజిటల్ మార్కెట్ ఆడెంతసేపు ఉన్నా టమాటా అన్ని ఆడికి పంపించేయాలి. ఇవన్నీ చిన్న చిన్నవన్నీ ఎడబెట్టుకుంటాం. అర్థమైనా? వాటికి ఎక్కువ పెద్ద ట్రైలర్లు అన్ని పోయేటివన్నీ ఆడికి. చిన్న చిన్న మార్కెట్లో వెజిటబుల్స్ అవి ఇవన్నీ ఇటు నుంచి చేసుకుంటే సరిపోతుంది. వెజిటబుల్ ఈ పచ్చి సరుకులు అంతా ఆడికి పుడిసేలేదు మేలు. మిగతా ఈడంతా ఇంకా షాపులు గిప్పులు లేకపోతే ఇంకా అరేంజ్ చేస్తే ఇంకా కొంచెం పికప్ అవుతుంది. చాలా ఇబ్బందిగా ఉంటారు. వచ్చేస్తారు ఐరన్, సిమెంట్, యూరియా ఇట్లా మంచి బాడీలు మనం ఏం అడిగినా బాడీలు వస్తాయి. ఆర్థిక డెవలప్మెంట్కి ఇప్పుడు నెంబర్ 1 స్థానంలో ఉండేది ఇంకా పైకి వస్తుంది. అడిగే దాంట్లో ఏం లేదు, మనకు తెలిసింది మేము చెప్తా ఉన్నాం. అందరూ బజార్లో ఉన్నోళ్ళు అక్కడ ఇన్కన్వీనియంట్ అయ్యి సార్ ఈ ట్రాఫిక్ కూడా అక్కడ ఇబ్బంది లేకుండా పోతుంది. పబ్లిక్ కి చాలా కన్వీనియన్స్ అవుతుంది. కరెక్ట్ నోట్ చేసుకోండి. ప్లస్ ఇన్ ద సేమ్ టైం రైతులకు చూసేదానికి అంటే ఆ క్వాలిటీ చూస్తానే దే హ్యావ్ టు ఇంప్రెస్. వ్యాపారస్తులు కానీ కొనే కస్టమర్ కానీ చూస్తూ ఉండేట్టు ఆ గ్లాసులు క్లీన్నెస్ లోపల పెడితే వాడప్పుడున్న మైండ్ సెట్ మారుతుందేమో. అవును సార్. అందుకని దానికి కావాల్సినటువంటి షోకు చేసేదానికి మీరు ఏం చేయాలో అది చేయండి. రీడింగ్ ప్యాకింగ్ ప్లస్ షోకు బేసిక్గా మీరు ఎట్లా షోకు చేస్తారో చేస్తే ఆ షోకు చూసైనా వస్తారు. లేకపోతే నాకు రోడ్డు మీదనే పోతానంట. అది ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ నుంచి ప్యాకింగ్ ముంబై దాకా చేర్చేది రైపింగ్ సెంటర్స్ ఇవి లేక మన సైడ్ నుంచి బనానా రైపింగ్ సెంటర్స్ ప్రైవేట్ ఉన్నాయి. అదే సార్, వాళ్ళ దగ్గర నుంచి వెళ్తుంది కానీ ఇక్కడ నుంచి పర్ఫెక్ట్ ప్యాకింగ్ ముంబైకి చాలా మంది. అంటే నీకు బేసిక్గా మా బనానా ఏమవుతుందంటే ఇక్కడ కన్జ్యూమ్ అయ్యేదానికి సరిపోతుంది. తమిళనాడుకి పోతుంది ఎక్కువ. ఇక్కడ బేసిక్గా ఆ షుగర్ వాళ్ళు కూడా తినేది చిన్నది వస్తుంది. ఓకే, అది దాంట్లో స్వీట్ తక్కువ, చిన్న సైజ్ ఇంతే ఉంటుంది. షుగర్ పేషెంట్లంతా కూడా దాన్ని ప్రిఫర్ చేస్తారు. ఓకే, యాలక్కీనే అది బేసిక్గా మా దగ్గర పండేది ఎక్కువ. యాలక్కీ స్పెషల్ ఇక్కడ ఈ ఏరియా. దానికి రైపనింగ్ పెద్ద అట్టు కూడా ఉంది. అది బీకోట, బేసిక్గా బీకోట సరౌండింగ్ ఎక్కువ. అది కూడా మన మార్కెట్ రేట్ పరిధిలోనే ఉంటుంది. మనం రైపనింగ్ ఇక్కడ పెడితే తెచ్చి పెట్టుకుంటారు, ఇబ్బంది అవుతుంది. మన రైపనింగ్ చేపలు పెడితే డెఫినెట్గా తెస్తారు. ఒకటి మీరు అది కూడా ఆలోచించవచ్చు. అసలు గ్రేప్ బేసిక్గా ఎక్కువ ఉండింది మా దగ్గర. ఇప్పుడు గ్రేప్ తగ్గిపోయింది. మొత్తం గ్రీన్ గ్రేప్ మొత్తం కూడా స్లోగా ఆపేస్తుంది. తగ్గించేస్తాను సార్. ఇక్కడ నుంచి స్వీట్ కార్న్ కూడా హ్యాపీ వెళ్తారండి. స్వీట్ కార్న్, బీన్స్, పొటాటో. బేసిక్గా పొటాటో ఎక్కువ. పొటాటో, ఈ చిక్కుడుకాయ, పెన్సిల్ బీన్ రెండు వస్తుంది సార్. రెండు వస్తుంది. పెన్సిల్ వస్తుంది, రింగ్ బీన్ మేజర్ క్యారెట్, క్యాబేజ్,
ఆల్ వెరైటీస్ ఇంక్లూడింగ్ మీకు ఈ కొత్తిమీర కాటి నుంచి బేసిక్గా కొత్తిమీర కూడా ఎక్కువ మాకు ఈ మాకు మంచు ఎక్కువ. మంచు ఎక్కువ ఈ సీజన్లో ఏమవుతుందంటే మంచుకు చల్లేస్తారు అంతే. చల్లేస్తే దానికి ఏం చేయాలి సార్? పర్లేదు దున్నడము చల్లేయడం, మంచుతోనే పడిపోతుంది. బండలు బండలు వేసేస్తారు బయటకు, మొత్తం ఇక్కడి నుంచి మేము డెవలప్మెంట్ చేస్తాం సార్, కన్సల్టెంట్గా చేస్తున్నాం. సో ఈ ల్యాండ్ని ఉన్న 80 acres ల్యాండ్ని మనకి ఫార్మర్కి బెనిఫిట్గా ఏమేమి చేయొచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెడితే వేరే పెట్టినా లేకపోతే కలెక్షన్ పాయింట్స్ ఏదైనా కాంప్లెక్స్ తీసుకొచ్చి కలెక్షన్ పాయింట్స్ చేసి ఎట్లా చేస్తే ఆ ల్యాండ్ బెస్ట్ యూజ్ ఫార్మర్ ఒకసారి సర్వే చేయండి. రైతు బజారు, కోల్డ్ స్టోరేజెస్, ఫార్మర్స్ మేడం కూడా దాన్ని చెప్పారు సార్. అందుకోసం ఇక్కడ పెడతాము, దీన్ని షిఫ్ట్ చేస్తే అక్కడ ఏం బెనిఫిట్ ఉంది, ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇక్కడ చేస్తే ఏం బెనిఫిట్ ఉంది. ఇప్పుడు అక్కడ ఏదైతే పర్మనెంట్ స్ట్రక్చర్ ఉందో దాన్ని మళ్ళీ తీసేసి డిస్టర్బ్ చేస్తే అనవసరమైనటువంటి ఖర్చు. ఉండే పర్మనెంట్ స్ట్రక్చర్ అట్లే పెట్టి దాన్ని ఏ రకంగా మనము ఇంకొక రకంగా యూటిలైజ్ చేసుకోవాలి దానిపైన ఫోకస్ పెట్టండి. బేసిక్గా మీరు రైతు బజార్కి అయితే రైతు బజార్ ఇమీడియట్గా నీ కోల్డ్ స్టోరేజ్ ఇక్కడ నెసిటీ లేదు. మీకు ఆ మార్కెటింగ్ దానికైతే అక్కడ టమాటా మొత్తం అటు వెళ్ళిపోతుంది, టామరెండ్ అటు వెళ్ళిపోతుంది. బేసిక్గా టామరెండ్కే మనకు మెయిన్ కోల్డ్ స్టోరేజ్ కావాలి, లేదా ఊర్లగడ్డలకు కావాలి, పొటాటో ఆర్ టామరెండ్. ఓకే సార్. మనం ఎక్కడ ఈ టమాటా ఇప్పుడు పెట్టిన సందర్భాలు లేవు, పెట్టినా కానీ అది స్మాల్ టైం దానికి ఇక్కడ మీరు రైతులకు ఉపయోగపడేదంటే డే టు డే వాడు పంపించేయాలి కదా. అవును సార్. రైతు అయినా ఎవడైనా టమాటా మార్కెట్ ఇస్తే పెద్ద మార్కెట్. టమాటా మార్కెట్కు ఇక్కడ ఇంటర్నల్గా లోపల ఫోర్ వీలర్స్ పెద్ద పెద్ద ట్రక్స్ లోపలికి రావడానికి టౌన్లో పోవడానికి రావట్లేదు. ఎక్కడైతే పెద్ద ట్రక్కులు రావో వాళ్ళు వ్యాపారస్తులు రావట్లేదు. వ్యాపారస్తులకి ఏముంది, వాడికి ఈజీగా ట్రాన్స్పోర్ట్ తగ్గాలంటే పెద్ద బండ్లు లోడ్ చేయాలి. పెద్ద బండ్లు లోడ్ చేయాలంటే ఈ మార్కెట్లో అవకాశం లేదు. అందువల్లనే మార్కెట్ యార్డ్ అక్కడికి తీసుకునే ప్రయత్నం చేస్తుంది. అది బేసిక్గా నాకు ఉండేది. బట్ ఆ మార్కెట్ ఒకసారి మీరు చూస్తే ఉండే ఇన్ఫ్రాస్ట్రక్చర్ను సాధ్యమైనంత వరకు డిస్టర్బ్ చేయకుండా ఎట్లా చేయొచ్చు. ఓకే సార్. నెంబర్ 2, రోడ్ సైడు వేకెంట్ ల్యాండ్ ఉంది, దాన్ని మనం షాపింగ్కి కన్వర్ట్ చేస్తే మార్కెట్కు రెవెన్యూ వస్తుంది. నెంబరు అది ఒకసారి ఆలోచించండి. ఇంకా మీ ఆలోచన ఏదైనా ఉంటే సెక్రటరీ, ఎందుకంటే చైర్మన్ ఉన్నాడు, మా వైస్ చైర్మన్ సెక్రటరీ, మీ ఆలోచనలు ఏదైనా ఉంటే కూడా చెప్పండి. మీ ఉద్దేశం ఏమేం ప్రోడక్ట్ మీకు వస్తున్నాయి ఎక్కువ, అక్కడ ఏ రకంగా దాన్ని రైతులకు ఉపయోగపడేటట్టుగా చేస్తాం. వాల్యూ అడిషన్ రేట్ ఆల్రెడీ రైతు బజార్ ఆ మార్కెట్ యార్డ్ నుంచి ఏదైనా కమర్షియల్గా ఏదైనా ప్లాన్ చేస్తున్నాం ఎంటాల్ ప్లేసెస్ కిందకి మన ఫ్యూచర్లో ఎంత రోడ్ సైడ్ బేస్ చేస్తాం. లోపల మాల్స్ కానీ వేరే వేరే విధమైనటువంటి కమర్షియల్ మాల్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మొత్తం మారుతుంది కదా సిస్టమ్. ఆ క్వాలిటీ రోడ్ పక్కన అమ్మడానికంటే కూడా ఒక మాల్ లాగా క్రియేట్ చేసి రైతులకు కానీ మనం అవకాశం ఇస్తే బేసిక్గా రైతులు కూర్చోరు. మీరు ఎంతసేపు మాట్లాడినా మళ్ళీ వ్యాపారస్తులే కూర్చుంటాడు. రైతు వచ్చి నేను కూర్చొని అమ్ముతాను, నేను ప్రెస్లో చెప్పేదానికి బాగుంటుంది. ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి ఏ రైతు వచ్చి కూర్చొని అమ్మేది 1-2% కంటే ఎక్కువ లేదు. మేడం కాన్సెప్ట్ అంటే సార్, ఆ 8 acres అంటే మీరు చెప్పండి డిస్టర్బ్ చేయకుండా మాల్ డ్రాప్ చేసేసి ఇక్కడ కోల్డ్ స్టోర్ అంటే ఓన్లీ వెజిటేబుల్ టమాటోస్ కాదు సార్, వెజిటేబుల్స్ తీసుకొని కోల్డ్ స్టోర్లో పెట్టి డైరెక్ట్గా రైతులు స్టోర్ చేస్తే పెద్ద పెద్ద మాల్స్తో పోయి మాట్లాడమన్నాం సార్. వాళ్ళతో పోయి టైప్ అయ్యి రైతుల దగ్గర డైరెక్ట్గా వాళ్ళు పర్చేస్ చేసేలా చేయమన్నారు సార్. ఆ మాట సార్ చెప్పండి. కూడా ఈ కామర్స్ ఏదైతే వెజిటేబుల్ మనం ఇక్కడ కనుక వాళ్ళకి కలెక్షన్ పాయింట్స్ ఉంటాం. ఎందుకంటే ఆల్రెడీ రిలయన్స్ బిల్డింగ్ ఏంటంటే కలెక్షన్ పాయింట్ పెట్టి వాళ్ళు ఒక చాట్ లేక వాళ్ళకి అన్నీ ఒక చాట్ గ్యాదర్ కాక వాళ్ళు ఇక్కడ మొత్తం తీసేసి మీరు ఏది ఉన్నా కానీ అక్కడ తీసుకురండి అని
అది కాకుండా వాళ్ళ కలెక్షన్ పాయింట్స్ మనం అంటే ఇక్కడ పెట్టుకోగలిగితే సో వాళ్ళకి అది మనం లింక్ చేయాలి, కోఆర్డినేట్ చేస్తే ఈజ్ ద బెస్ట్ ప్లేస్. వీళ్ళతో మాట్లాడుతున్నాము సార్, మాట్లాడి డైరెక్ట్గా ఎఫ్ఈఓతో కూడా మాట్లాడుతున్నాం. ఎఫ్ఈఓస్ అందరూ కూడా మాట్లాడి అక్కడ వాళ్ళు సేకరించుకొని మనకి మార్కెట్ స్కోర్ పెట్టుకున్నామంటే వాళ్ళు మా వాళ్ళతో రిలయన్స్ వాళ్ళతో వీళ్ళు మా డిమార్ట్ బిగ్ బజార్ ఇప్పుడు ఏదైనా 2 సిటీస్ బేసిక్గా మేజర్ సిటీస్ ఏమి ఉన్నాయి, మనకు ఎక్స్ప్రెస్ వే లింక్ అవుతాం. విత్ ఇన్ షార్ట్ పీరియడ్ మనకు ఒక 45 మినిట్స్లో ఎక్కితే హోస్కోట్లో దిగేస్తున్నాం, ఒక 1 అవర్లో పోయి చెన్నై దిగేస్తాం. చాలా షార్ట్ అయిపోయింది డిస్టెన్స్. ఒక రెండు సార్ అన్నింటికి ఏంటంటే వీళ్ళు బ్లింకెట్స్ చెప్పి డార్క్ స్టోర్స్కి ప్యాకెట్ యూనిట్స్ పంపించారు. విలేజ్ వెజిటేబుల్స్ అన్నీ అక్కడ తీసుకెళ్ళి బెంగళూరులో ప్యాకింగ్ చేసేదానికంటే మన ఇక్కడ ఎఫ్పిఓస్ ప్యాకింగ్ చేసి స్పేస్ ఉంది కాబట్టి ప్యాకింగ్ చేసి ఇమీడియట్గా డెలివరీ దానికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఇక్కడి నుంచి ఒక ట్రాన్స్పోర్ట్ అవుతుంది, అక్కడ మళ్ళీ అక్కడి నుంచి వాటికి తీసి సెగ్రిగేట్ చేసి పెట్టుకొని మళ్ళీ అక్కడి నుంచి డార్క్ స్టోర్స్ అది డబుల్ వర్క్. ఇక్కడ ఒకేసారి సెగ్రిగేట్ చేసేస్తే ట్రాన్స్పోర్ట్ తగ్గిపోద్ది, ఇక్కడ నుంచి డైరెక్ట్ ప్రోడక్ట్ ఎండ్ ప్రోడక్ట్ ఈ కాన్సెప్ట్లో మేడం డెవలప్ చేయమంటారు. సో మనకి ఇక్కడ ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందో అది వాళ్ళకి ఎంతవరకు యూజ్ అవుతుంది. సో అడిషనల్గా మనకి ఏం చేయాలి, సో ఇక్కడ కనుక అట్లా చేయాలంటే ఫార్మింగ్ అనేది వాల్యుయేషన్ జరుగుతుంది. మన ఎఫ్పిఓస్ వీళ్ళని లింక్ చేయాలి, దీనికి లింక్ చేసి ఇక ప్యాకింగ్ యూనిట్స్ ఇవన్నీ మనకి ఏం కావాలో అవన్నీ ఫెసిలిటీస్ మనం ఇక్కడ క్రియేట్ చేసి బోత్ సిటీస్కి మనకి పర్ఫెక్ట్గా వాళ్ళకి సొల్యూషన్స్ ఉంటుంది, మనకి ఇక వాల్యుయేషన్ ఇచ్చింది. దీనికి మనకు ఆప్షన్స్ ఉన్నాయి. రైతు బజార్కు మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ ఉందా, బేసిక్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సపోర్ట్ ఉందా, ప్లస్ స్టేట్ గవర్నమెంట్ కూడా ఈజ్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ దిస్. కాబట్టి మనకు ఫండ్స్తో ప్రాబ్లం ఉంది పర్టికులర్. దాన్ని మ్యాక్సిమం మీరు కూడా ఎందుకంటే చేయడానికి వచ్చిన ఏజెన్సీ కాబట్టి మీరు ఆలోచించి మీ సైడ్ నుంచి కూడా రైతులకు మాట్లాడచ్చు, మనం మార్కెట్ లేకపోతే రైతులతో కూడా మాట్లాడచ్చు. పోయి చేసి ఏది బెటర్ ఆప్షన్, మన దగ్గర ఇంత మాత్రం ల్యాండ్ ఎక్కడ యూకి లేదు. లక్కీలీ వీ గాట్ అనదర్ ల్యాండ్, కరెక్టెడ్ ల్యాండ్. ఇక్కడ మనకు ఈ ల్యాండ్ మనం ఐడిల్ చేసాం. ఈ ఐడిల్ చేసిన దాన్ని టౌన్ మధ్యలో ఇక్కడ రైతులకు కానీ ఊర్లో వాళ్ళకి కానీ బయటకు వాల్యుయేషన్ తీసుకోవడానికి కానీ వీటన్నిటికీ లింక్ చేయొచ్చు.